తెచ్చినట్టు పూజ వచ్చలేదంటున్నావు నాయన ఎక్కడ ఉండాలి ఎదురుగా గడి కూర్చుంటే మంచిగా పడుతుంది. అటు వస్తే లైట్ ఆపోజిట్ పడుతుంది, ఇటు కూర్చుంటే గట్టి పడుతుంది. అటు కూర్చుంటే లైట్ కెమెరా మీద పడితే మంచిగా రాదు, ఇటు కూర్చుంటే శివభక్తులు కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఓపిక పట్టిన పూజల్లో పూజ తక్కువ ఎత్తలేదు, పత్తిల్లో పత్తిలు తక్కువ ఎత్తలేవు కానీ పాపమోడి కట్టుకుంటున్నావు. మరణం అయినాడు కొడుక నీ చెల్ల దేవకి చిన్న పిల్ల కొడుక క్షేమంగా దాదుమని నీ చేతిలో పెట్టిండ్రు కొడుక. భార్య అక్కిదేవి నువ్వు కలిసి నీ చెల్లెల నిమ్మలంగా మగవాని వయసు 32 ఏళ్ళు కొడుక. ఆడపిల్ల వయసు 12 ఏళ్ళు కొడుక. ఆడపిల్ల కనంగా 12 ఏళ్ళు పడదాకా పరమేశ్వర పూజలు ఉంటాయి. 12 ఏళ్ళు నిండి ఏంటంటే 10 పూజలు ఉంటాయి. మరి ఎటువంటి ఒక్క చెల్లెలు దేవకనంగా మంగళగత్తుల మాలగట్టి మాల మీద గిరి వేసినావు. లగ్గాలు చూస్తుంది, రాసేటి పొల్లు చూస్తుంది, భార్య భర్తలు పాటువంటి వంక చూస్తున్నది. కంసదామా మరి 12 ఏళ్ళ ఏమన్నా సిరిని అయి ఉన్నా అయ్యాడి లగ్గాలు చూస్తున్నా, రాస పొల్లు చూస్తున్నా, ఏష పంతిలు చూస్తున్నా, భార్య భర్తలు పాటువంటి వంక చూస్తున్నా. బ్రహ్మదేవుడు ఆ రాత నాకు రాయలేదా, లేక నువ్వు చేస్తలేవా? నేను 100 రోజులు ఉట్టలేదా, కొందరు రోజులు పెరగలేదా? ఓ పొట్టు కోసిన మంగళమ్మ నా పండి కన్న కొయ్యలేదా? నువ్వు పెట్టిన అన్నం తిన్నది అటువంటి ఒక్క ఏనాడు నువ్వు చెప్పిన పని చేసుకుంటా, నువ్వు చెప్పినట్టు మేడల్లో ఉన్నది. కూడా 16 మంది దాసి బిడ్డలు వచ్చి ఇంతవరలాగా నీ చెల్లెలు చేతి చెడ్డ చెప్తే నువ్వు మంచోని అనుకున్నారా? నా ప్రతి పూజ నేను నోచుకోలేదని నీ చెల్లె మాల మీద కన్నీరు పెడుతుంది కొడుక. సాబన తప్పదు అర్థం సాబన తప్పదు కొడుక. ఆడవిల్ల దీవెన పెట్టినా తప్పది, అత్తివాడు దీవెన పెట్టినా తప్పది. అత్తివాడు శపించిన తప్పది, ఆడవిల్ల శపించిన తప్పది. మరి ఎటువంటి ఆడవిల్ల శాపంతో మనంగా పట్టను మనంగా పట్టవాగలైతే మరి అడిగిన శబ్దంతో పట్టవాగలు పట్టం గాలిపోతుంది.
నాకు మోక్షం పోయి కట్టినా నీకు బరకతుంటది చెల్లె లగ్గం వేషం చెత్త వరదాకా నేను పూజ కట్టినంత వ్యర్థమే అంటావు కట్టినా నువ్వు పూజ మెచ్చలేనంటావు దూరం నుంచి కట్టిన పూజ అంతా వ్యర్థమే ఎంత చెడిపోయినా తోడబుట్టినవే దేవకి గంజి ఇలా దేవకి అయ్యంగా నా చెల్లె అయ్యంగా నా అటువంటి నా పూజ మెచ్చలేడు శివభక్తుడు చెయ్యాలంటుండు అయ్యమ్మా అయ్యా దేవదంగవయ్యా ఇప్పుడే వెళ్ళిపోయేటువంటి నా చెల్లెకు లగ్గం చేసి వచ్చి నీకు కారముడి గడి వెళ్ళి నేను మారు పూజ కడతాను వెళ్ళిపోతానని రాజా కంసుడు చూసినవా ఎనకాబో మరి రెండు దాని గర్భాన కొడుకు బిడ్డ ఉంటే మా గర్భాన కొడుకు బిడ్డ పెట్టినట్లయితే దాని కొడుకు గీయాలి దానికి బిడ్డ పుట్టిన యొక్క కొడుకు పుట్టినట్లయితే దాని బిడ్డని నా కొడుకు వేసుకోవలసి వస్తుంది మీరు వచ్చిన చెల్లె కాదాలు మీరు ఎక్కగలుగుతా రాజకంసుడు లోపల ఏడవతుండు దేవుడు
దోసి ఎవరు కావచ్చు ఎవరు వస్తుండు వాడు బాలసంత రాముడు కావచ్చు మొన్న ఇంటి ముందర పందిరే కట్టిన మా లంచ కొడుకు పందిరే పిచ్చాడు ఆ పచ్చడి పందిరి చూసి వచ్చేటోళ్ళు నాలుగు పండుగ చేసినా పగోజం చేసినా ఇంటి ముందర పండుగ చేసుకోవద్దు ఒత్తిడి చేసుకోవద్దు ఇంట్లో చెక్ చేసే వరకు అడిగిలకి వస్తుంది అంతే సరే ఎవరో కనియామని మరి అటువంటి ఒక్క చేతి కింద ఉన్న అపరంగ దాసులు మరి అటువంటి ఒక్క అచ్చగాడో పుట్టగాడో వచ్చిండు అది వచ్చిన వాడికి అర్హులు వెళ్తాను అల్లిరాని అల్లిరాని రమ్మన్నది ఆర్పణ పెడతా అన్నది వాడు వచ్చినాడు వట్టిగా పోతాడా పోడు ఈ దొరకాన్ని నాకు జీతం చెప్తుంది ఇస్తారు నాకు 5-6 పొరగాలు మంచి మంచి వాళ్ళు ఎంబడి పోయి కనుక్కున్నా మంచి మంచి వాళ్ళు తిరుపతి ఓనంది మహారాజు యాత్రలు పోతే వాళ్ళు ఎంబడి పోయి కనుక్కున్న పొరగాలు ఇంటికి పోయిగానే అమ్మ పువ్వు అంటారు ఇవి ఇంటికి పోయినాక వండుకుంటా ఆ వరివరాలు అయ్యకోడికి ఆడే పోతాడు మరి తెచ్చిన ఆర్పణ దాచి పెట్టుకున్నది అపరంగి దాసి తెచ్చిన అర్పితము దాచిపెట్టుకొని పక్కకి వెళ్ళిపోదు మరి బయట ఇంటి బందెలో ఉన్నాడు రాజకంసరాజు 7 వేల 8 వేలలో ఉన్నది అమ్మవారు వచ్చింది అవి బామా బామాని వెళ్తున్నాడు రాజు ఈ గంట పక్కి లంచ కొడుకు ఒకటే కట 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 కొడుకు వాడెవడా ఇవా ఎల్లాక వచ్చిన కేసు వచ్చినమ్మా లంచ కొడుకు మళ్ళీ ఎవడు వచ్చాడు నా ఈ బీరువా పర్సు ఉంది నా పర్సులోకి వెళ్ళి 100 రూపాయలు తీసుకుపోయి ఆ లంచ కొడుకు చేతిలో పెట్టిరా తీసుకుపోయి చేతిలో పెట్టినా పోయేవాడు పోయితే దేవుడు బాగా నేను ఇంటికాడ ఏమైనా ఒట్టోని గంట పర్వాలేదు ఎవడాడా నేను 24 గంటలు ఇంట్లో ఈ పని చేస్తా ఒక పావుల శారాన పైసలు ఎక్కువ ఇవ్వమంటే ఇయ్యడి ఆడొచ్చి గంట కొట్టామే నాకు వేసినా పోయే 100 రూపాయలు కొట్టబోయి అని అంటుంది వేసి వస్తాం వేసినా పో వేసి వస్తాయి ఇక ఏమన్నా కాదు అలా జకోడికి వెళ్ళి అక్కడ తోడు పోలేదా ఈడు గట్టే పోతాడు ఇంకా వెళ్ళి అక్కడ పోయి ఆకులన్నా తెచ్చుకుంటాయి ఈ పైసలు ద్వారం కాడ నిలబడ్డాడు ఒట్టుకుంటూ చూసినవా బామా బామాని విలుస్తున్నాడు ఎవరిగా వచ్చాయి నేను అప్పుడే చెప్పిన ఎయ్యకమ్మా ఇంటి ముందట టెంట్ వేయకమ్మా అంటే టెంట్ ఎత్తి వద్దమ్మా వద్దమ్మా అంటే 1 వేల వినిపించి మా కొడుకే ఇక నేను పోయి ఇప్పుడు చూసేస్తా దర్వాజా తీసి వాడు ఎవరో చూడుకో ఇవ్వరు దాకా వచ్చిన వాళ్ళని ఎల్లగొడతా ఉంటే పోయి ఆడే మళ్ళీ వస్తుండా లేకపోతే కంటెంట్ తీసుకురా పోయి చూసేస్తా హిర్
గొర్రు సొర్రయ్య సొర్రు ఎవడే నీదంట దొరికేది ఏ నువ్వు అత్తి నీకు అనగానే కోపం వస్తుంది పడితే ఫోటో దిగాలి బాతి భాష అయ్యో పీకయ్యా పొడవలేదే పీకయ్యా పొడవలేదే పీకయ్యా పొడవలేదు అంటున్నా పొడితే దిగాలి అంటున్నా ఎవరి పోతారు అంటే వంగపల్లి అవుతారు రేపటి దాచాక వంగపురం ఉంది సాకలు నరసింహరావు కథ చెప్పించింది 11,000 పొద్దుకి ఏంటంటే అందుకని ఎవరు దొరాలంటే అందుకని ఎవరు దొరాలే చెప్పలేక పాడక ఎదురా చెప్పే జర ఎగిరిత పడక ఎగిరితలేదు చెప్తా పడబెట్టొస్తా ఊకుంటారా దేశంలో ఒక మీద పడితే లారిపోయి కింద కుక్క పిల్ల పడ్డా నువ్వు వాళ్ళు పెట్టంగా ఇల్లు పెట్టంగా కులం సొమ్ము బగ్గ తిని ఉస్మాన్ గంజిలో ఉలువల సంచోలు ఊరినావు నువ్వు నా మీద పడితే నేను ఎట్లయినా అనుకున్నాను కాదు వచ్చిన నువ్వు అది పోయిన తాడు తీర వస్తున్నా కులం సోమ ఎవరు తింటలేవు ఎవరు నీ అంతనా నీ లెక్కనా అయితే కానీ ఏం పని మీద వచ్చినావు ఎవరే మీరు ఎవరని ఆ దోసాన్ని చూసి రమ్మన్నది నేను గల్లబడితే లేనే నీకు రావట్టు చూస్తాడు ఇప్పటిదాకా చూసిన ఇదివరకు దాకా గడికొక్కడు వచ్చి దర్వాజా కొడుతుంది చేసుకునే ముఖం ముఖం ముఖము ఏమి చేస్తున్నది అయ్యో ఆమె ఏం చెప్తుంది ఇక్కడ మన 7 దశలో ఆమె చెప్పిన పని చేస్తున్నాడు చెప్పిన పని చేస్తున్నాం చెప్పిన పని ఏమేం పని చేస్తున్నారు ఏమేం పని ఇక కుండలు కానీ కూర అట్లా వస్తున్నాం కుండలేరు కూర అట్లా అంటే ఇసురాయితో ఇల్లు కొడుతున్నాం ఇసురాయితో ఇసురాయి తీసి అసంతకు పెట్టి దాడ అలుపుతున్నాం ఇంకేం చెప్తున్నారు ఇక గుండ్రాయితో కుండలు తోముతున్నాం గుండ్రాయితోటి తోముతుంటా కొబ్బరి ఫీస్తోని గుండ్రాయంతో పిసతోటి మరి సరే కానీ ఇడు భార్యను అటువంటి దొరసారి అచ్చుదేవి నిలువు రాజు వచ్చిండు అని చెప్తా ఇక చెంబులో నీళ్ళు పట్టుకొని చేత మంగళవారం అతను పట్టుకొని మంగళారతులు తీసుకొని ఏడుకోని లోతులు నింపుకోమని చెప్పు జర ఊపు అయ్యో నువ్వు కోపం చేయ కారుతుంది మన రాజు వచ్చిండు అంటే నీకు నాకు కొత్త అంటే పట్టుకుంటావేంటమ్మా కూడా కాదు మన రాదు అంటే మరి రాదు వచ్చిన ఈ లెవెల్ అంటే ఏమంటారు వీళ్ళు మనదే అంటాం ఈ బాయ వల్ల అంటే ఏమంటారు మనదే అంటాం ఈ ఎద్దెవల్లి అంటే ఏమంటారు మరి ఈ రాజేవల్ అంటే మన రాజు అనుకుంటా అటు పోయి ఇటు పోయి మళ్ళీ ఇడికే తెచ్చుకుంటాను అయ్యో మరి అయ్యో బట్ట చెప్పిన మాట వంటశాలకే నాడు ఒక మాత్రం అంతపురి మేడలో అయ్యో సవరామ రామ 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 అచ్చుదేవి అచ్చుదేవి నా బామ అచ్చుదేవి రావే అక్కడ వచ్చే విడుదల కడగచ్చిన చెప్పిన వాళ్ళు తెలియ ఎత్తినట్టున్నావా బాబు అచ్చుదేవి
మాట శబరందు పెట్టు బామ అచ్చుదేవి నా చెల్లె దేవకి లంచ అంటివా అంటివా దేవకి లంచ అది అయ్యంగా నా పూజ భంగమైపోయింది. నేను ఎన్ని రోజుల కోలే అటువంటి శివలింగము అటువంటి శివభక్తుని శివాని లేగిలేస్తే శివ పూజ చేస్తున్నా. ఇన్ని రోజులు నేను పూజలు అయ్యంగా శివుడు మెచ్చిండు నాకు. ఇన్ని రోజుల కోల వరహాలు ముచ్చాలు దానాలు అటువంటి నా రాజ్యం మీద ఎక్కడ 12 ఆవిడ దూరం అయినా గాని అటువంటి రోజున హంసుడంటే పేరు పెద్ద వచ్చిండు. ఇళ్ళ నా చెల్లె దేవకి అయ్యంగా ఇళ్ళ శివుడు చూసినవా నా పూజ మెచ్చనన్నాడు, నా భక్తి మెచ్చనన్నాడు, నా పూజ మెచ్చనన్నాడు, నా సేవ మెచ్చనన్నాడు, నీ భక్తి మెచ్చనన్నాడు. ఎందుకంటావు బాబా ఇళ్ళ చెల్లె చూసినవా తల్లిదండ్రి ఎటువంటి చెల్లె పుట్టిన గడియలా పోలే తల్లిదండ్రి మరణమైండ్రు. వేదమైన బ్రాహ్మణులు అటువంటి నీ చెల్లెను అటువంటి నీ లోగిల్లో ఉండరాదని చెప్పి ఒంటి స్తంభం మాలు కట్టి మాలు లోపల చెల్లెను గిరివేయ చెల్లె దేవకి నీ ఒంటి స్తంభం మాలు లోపల గిరివేసిన నేను శివ పూజ అయ్యంగా మరి ఒంటి స్తంభం మాల మీద కూర్చొని చెల్లె దేవకి కల 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 కన్నీరు తీసిందంట. కారిన కన్నీరు కైలాసం అందింది, చిల్లెల కన్నీరు శివధనాల పూట మీద పడ్డప్పుడు మరి అయ్యేటి లగ్గాలు చూస్తుంది, రాసేటి పోల చూస్తున్నదాట, ఆలుమగల బంధము చూస్తున్నదని దేవుడికి చూసినవా. ఇలా నా తల్లిదండ్రి ఉంటే నాకు లగ్గం వేయకపోదురా, నేను కూడా ఒక ఇంటి దాన్ని కాకపోదురని దేవకి కన్నీరు తీసినట్టు శంకరుడికి మాల్యమైందట. శంకరుడు లింగం లోపల ఉత్పదమయ్యి చెల్ల లగ్గం చేసి రమ్మన్నాడు. చెల్ల లగ్గం చేస్తేనే నా పూజ వేస్తానన్నాడు. లగ్గం వేయాలన్నట. దేవకి లంచ చెల్ల కాళ్ళు అడిగితే వస్తాయి, పెళ్ళం కాళ్ళు అడుగు. చెల్ల కాళ్ళు అడిగిన పేరు కొత్తాను కానీ చెల్ల కాళ్ళు అడిగితే పేరు కొత్తాను. అవునే ఇది మాట బరాబరి. ఆడపిల్ల నువ్వు అన్నావు కానీ ఆడపిల్ల కాళ్ళు కడితే అడుగు పడతావే. ఆడపిల్ల కాళ్ళు అడిగితే పెళ్ళం కాళ్ళు అడిగితే పేరు కొత్తవయ్యా. అందుకే చెల్లెకు లగ్గము ఎట్లా చెయ్యాలి? లగ్గము ఎట్లా చెయ్యాలి? ఒక్క 5 రోజులు తీసుకొచ్చి చెల్లెకు లగ్గము చేస్తే అయినోడంటే కాళ్ళు అటువంటి కాళ్ళు రెక్కలు మంచిగున్న వాడిని తెచ్చి లగ్గం చేస్తే చెల్ల గర్భాన కొడుకు పుడతాడు, తన గర్భాన బిడ్డ పుడుతుంది. మళ్ళీ చెల్ల కొడుకు ఇచ్చి ఎంత మాట వలుకుతున్నవే. గట్టు ఒంటి లగ్గము లేదు అయ్యా. ఈ మొగలంజ కొడుకులకు 6 నెలలు చెత్తాడు అయినాక ఇక అల్పం ఎక్కువ అవుతుందట. ఇక వీడు బతకతే 6 నెలలు అయితే చెత్తాడో మరి. అచ్చుదేవి మీరు గటువంటి లగ్గాము చెల్లెకు 5 లక్షలు వేసినట్టయితే అర్ధరాత్రానికి ఆశపడుతుంది. ఇప్పుడన్నా మాట్లాడు. ఇప్పుడు అన్న మాట మళ్ళా పలకపోకే ఏంటి ఆ గడ్డ పైన నీళ్ళు తీసుకుని మళ్ళీ పోతున్నట్టు కట్టుకొని పెట్టుకొని అదుగురు పుదులు రాజ్యాలు ఏనాడు ఒక 66 రాజ్యాలు ఏనాడు వరం చూసుకొని తప్ప మంచిపోవడం చూసుకురా. ఏమంటివి? మంచి పోరడన్న మాట మల్ల వలకకు.
కరావు మండిలింగము ముక్కు ముఖము లేని కరావు మండిలింగాన్ని తీసుకొచ్చి చెల్ల దేవకి లగ్గము చేస్తా. వాళ్ళ కాళ్ళు నడవరావద్దు, చేతులు వట్టరావద్దు, కళ్ళు చూడరావద్దు. అటువంటి వాడిని తెచ్చి చెల్లెకు దేవకి లగ్గమల్ల వేసేదా. పోతున్నా లక్క వేద రథం సిద్ధం చేసుకొని వెళ్ళిపోతున్నా. కొట్ట దుప్పలు పోయాక అటే పోయినా పర్వాలేదు. కాదు ఎవళ్ళన్నవే నిన్నంటే అయ్యా ఎవళ్ళన్నవు మా తోడగుట్టిన కొడుకున్నావు అడుగు అడుగు బాగా పంచి పచ్చి పక్షికి ఏటో రక్తం ఎక్కువైతుంది. నూకలు బాగున్నాయి గడ్డ మీద పడ్డావు కానీ ఇక లేకపోతే గడ్డంకే కుంట కొంకో ఎప్పుడు అవు దొరకవచ్చు. అయ్యో నేసుంటే నలుగురు పెట్టిస్తారా పడకావు పోతున్నా పోతున్నా బాబా రాజకంసుడైనా చెల్లెగారిని 70 దేశాలు రాజ్యాలు తిరుగుతాయి. ఏనాడు ఒక మాత్రం మరి కళ్ళు లేనివాడిని కళ్ళెక్క సక్క లేనివాడిని ఏనాడు వెళ్ళిపోతుండే ఎవరి కళ్ళు చూసినాడు. మరి మానవులకు ఏనాడు ఒక్క చెట్టు గుట్టలు సాటంటారు. భగవంతునికి ఏమి సాడురా అయ్యా గురుడే ఏనాడు లింగడ రంగడ రంగడ లింగడు శివతంగమయ్యా కళ్ళు చూస్తున్నాడమ్మా. కాకుముట తీసుడు ఏనాడు ఒక శాతం మీద జడ మీద తీసుడు వర్షంగా అందరూ వేసుకుని అష్టముడు లోకాలు ఒక దేవుడు దగ్గర ఎక్కడ దొరకాలని కళ్ళు చూస్తుడు తల్లి శివుడు శివలింగమయ్యా. మరి అటువంటి ఏనాడు ఒక్క అడుగు కట్టడు డెబ్బు కట్టడు ముప్పు కట్టు ఉండదు. ఏ దేవుడు వస్తలేడు ఏ నాడు వస్తలేడు ఏ పురాణుడు వస్తలేడు. మరి అయ్యయ్యో ఎవరు తరమా తట్టలేదు. తొడబుట్టవాడు ఏనాడు ఒక బ్రహ్మదేవుడు తమ్ముడ బ్రహ్మదేవరారా నువ్వు ఈ రూపు పడవారా తమ్ముడా. ఈ రూపు పడవాలి వసుదేవుల మహారాజు ఉదారం ఎత్తుకొని మానేడు ఒడ్డు మీద కళ్ళు వేయనట్టు కాళ్ళెక్కలు ఆడనట్టు ఏనాడు ఒక మాత్రం తినలేమో ఉండలేమో లేకుండా ఏనాడు ఒక అర్థం లేదు అర్థం తెలియక సముద్రాల మానాడు ఒడ్డు మీద ఉండి ఒక్క రెండు ఉప్పు కూడు తెచ్చి ఒక దిక్కు మొక్కలు అనిచి పొయ్యి మీద సరబెట్టి ఏనాడు సర్వలను బియ్యమోసి కింద మంట పెడితే కింద మంట చెక్కకి ఎక్కువ మొక్కలు ఇంకా ముందర పొయ్యి మీద సర్వ కింద పడితే అన్నం వండుకోనని ఏనాడు ఒక పెడుతుడు వీడని నిన్ను తీసుకొని పోతాడు కదా తండ్రి. నువ్వు దేవకమ్మని ఏనాడు కళ్యాణం కళ్యాణం వాడాలి. మరి ఏనాడు అంటుంటే మరి బ్రహ్మదేవుడు ఏమంటాడు మరి యొక్క కంసుడు సామాన్యుడు కాదు. కొండలని ఏనాడు పిండి కొట్టినవాడు ఏనాడు ఒక మాత్రం కంసుడు ఏనాడు ఒక సముద్రుడు కాదు. నా తరమ కాదంటే ఏనాడు ఒక పర్వంత నాది బాధ్యత నీది బ్రహ్మదేవ.
కాళ్ళు లెక్క వంకర కళ్ళు మరి ఏమి ఒక ఎడ్డివాణి ఎత్తులు లెక్క ఏనాడు మన రోడ్డు మీద కూసుండి ఉన్నాడు మరి కూసుండి ఉన్నాడు మరి మన రోడ్డు మీద కూర్చున్నాడు ఉప్పుకొని రాళ్ళొచ్చుడు వేళ్ళు పోయి ఎట్టుడు కలిసి మొక్కలు పెట్టి పోయి సరవెట్టి కింద మంట పెడతాడు మంట కింద గుంజుతున్నవాడు గుంజవరకల్లా ఏనాడు ఒక్క మానడు ఒడి మీద బ్రహ్మదేవుడు అట్టున్నది మరి ఎటువంటి మరి ఈ విధంగా అటువంటి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే మానేడు ఒట్టు మీద ఈ విధంగా ఈకారం పొందగూరం వేసుకొని బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉండని కలనాడు అటువంటి రాజ కంసరాజు మరి చెల్లెకు దగ్గర వారిని తీసుకొచ్చి చెల్లెకు లెక్కము ఎత్తనా ఈ చూసిన వారు రాజకంసుడు అయ్యా నీల వస్తముండు ఓ దేవుడా అయ్యా నీల వస్తముండు ఓ దేవుడా అయ్యా రాజ కంసరాజ అయ్యా వారే 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 అయ్యా కలిగి ఓనాలకి రామరామ అయ్యా వారి జానకమ్మ జానకమ్మ అయ్యా హడివీల వాతముండు కంసరాజా మానేటి ఒట్టికమ్మ సారాజురామ అయ్యా మానేటి ఒట్టికమ్మ సారాజురామ అయ్యా కంసుడు వద్ద ఉండు ఓ దేవుడు కంసుడు వద్ద ఉండు మా నేటి ఒట్టుకొచ్చి వరకల్లా బ్రహ్మ పడమారిండు అటువంటి కరావు వంటి లింగం అవతారం ఎత్తుకొని మానేటి ఒడ్డు కూర్చున్నాడు రెండు అటువంటి ముఖాలు పోటీ పెట్టిండు మరి అటువంటి చూసిన రెండు ముఖాలు ఒకదికి పోటీ పెట్టి కాలు ముఖాలు ఒకదికి పోటీ పెట్టినట్టు మరి అటువంటి సర్వలోపల బియ్యం పెట్టి వండినట్టు కింద మంట పెట్టినప్పుడు అటువంటి చూసిన కాకకు కాలు గుంజినట్టు సర్వ బోర్ల పడ్డట్టు మళ్ళా ఉసుకతోటి ఎత్తుకొని మళ్ళా పొయ్యి మీద పెట్టినట్టు కంసుడు చూడబట్టే ఓ దేవుడా అయ్యా కంసుడు చూడబట్టే చూడబట్టే ఏమిరా నా చెల్లెదేవికి తగిన వరుడు దొరికిండు మంత్రిని అడిగెట్టున్నాడు ఏమిరా రాజవారి మంత్రి మహారాజా ఆ బాలుడు చూసినావురా ఎంత అటువంటి అందం ఉన్నాడు ఎంత సింగారం ఉన్నాడు సూర్యవేడి కడలు చంద్రవేడి కడలు అరే మంత్రి నువ్వు అనుకున్నట్టు దొరికింది నీకు బాగా బావన్న మాట మళ్ళీ అది దేవకి దేవకంటే చెల్లె కదా దేవకి నువ్వు శివభక్తులు లంజాన ముచ్చట మాట్లాడుతావు మంచిగా మాట్లాడు అది అయ్యంగా నా భక్తి అటువంటి పూజ భంగం చేసిందిరా అదికేరా అహంకారం ఎవరన్నావురా ఆయనను వాణ్ణి వాణ్ణి అంటానా వీణ్ణి తీసుకుపోయి దేవకి లెక్క చేస్తే ఎంత గమ్మత్తుంటదిరా బాగుంటది నాకు వీణ్ణి తీసుకుపోయి చెల్లెకి లగ్గం చేస్తే పెళ్లి చేసేదాకా భావం రాదు భాగ్యం ఏం పోదు పెళ్లి చేసేదాకా చేసేంత వరదాకా భావనం అంటాం నమ్మియాలి సరే అరే సరే అన్న మాట కాదని లేక అది దేవకి అయ్యంగా తోడ ఉంటే చెల్లెన్న మాటకు నువ్వు ఒక్క మాట అన్నవే సరే కానీ వరుణ్ణి తీసుకుపోయి చెల్లెకు లగ్గం చేస్తే ఎంత గమ్మతిరా మంచిగా ఉంటుందయ్యా మరి అయిందేమో అడుగు ఒకసారి ఏ ఊరు ఆయన చెవులు కూడా పని చేస్తాయి అబ్బా చెవులు ఎరరావు ఏమంటారు ఎంత దిగినా ఏం కాదు ఇక. అనుకునే ఆయన చింద్రాలుగా వారికి అటువంటి నా చెల్ల దేవకి నొక్కంకి ఇటువంటి వానితోటి నొక్కం చేస్తే అరే జవాన్ మాత్రే కళ్ళు కానొస్తున్నాయా చెయ్యి అంటే కూడా ఏమన్నా అది కూడా కనబట్టి ఏమో ఎత్తుకున్నాడు ఏంటి ఎత్తుతుండే ఏంటి అంటే అడుగు ఏమో ఎత్తుకుంటున్నావు ఏందని ఆయన మాట్లాడొస్తలేదు అయ్యా ఎవరు నువ్వు